సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మండల కేంద్రంలో ఇఫ్తార్ విందుతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వారితో పాటు మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సరిగ్గా పరీక్షలు కూడా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం ఇది అని ఎన్నిసార్లు చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి తీరు మాత్రం మారటం లేదు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్పై పెట్టిన కేసు చిల్లర కేసుగా భావిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఎప్పుడు ఎవరు పిటిషన్లు పెడతారా, వాటిని ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేయాలా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆతృతగా ఎదురుచూస్తోందన్నారు. సరిగ్గా పరీక్షలు నిర్వహించామని కోరుతుంటే అది చేత కాకుండా ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసు కొత్త కాదు, పోరాటం కొత్త కాదు అన్నారు. నేడు కేటీఆర్ దిలీప్పై ప్రభుత్వ పిటిషన్ తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కంప్లైంట్ రెడీ చేసి పంపిస్తానని వచ్చిందని ఆరోపించారు. వచ్చిన వెంటనే సెకండ్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో నిందితులను పట్టుకోవటానికి ఇవాళ నగరకల్లో వాళ్ళు పెట్టే కేసు కూడా ఉదాహరణ. ప్రతి దాంట్లో నుంచి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం కొరకు చేసే ఒక చిల్లర ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఈ కేసు కూడా వాళ్ళు పరీక్షలు కూడా నిర్వహించడం చేత కానీ ఒక దరిద్రమూర్తనం నుంచి బయటపడడం కొరకు ఈ కేసు చేసే తప్ప ఇంకోటి కాదు. ఇది స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నమోదు చేయబడ్డ కేసు తప్ప ఇంకొకటి కాదు. దిలీప్ పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ ఆ పెట్టిన కేసు దాన్ని చూస్తే అది నవ్వుకుంటారు ఎవరైనా, జడ్జిలతో సహా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. దిలీప్ కానీ కేటీఆర్ గారు కానీ ఇద్దరు కూడా అరెస్ట్ అయిన వార్త వచ్చిన తర్వాతనే, ఆ నేరస్తులు ఎవరో ప్రభుత్వమే చూపించిన తర్వాతనే, పోలీస్ శాఖ చూపించిన తర్వాతనే వెంటనే దీనిపైన విచారణ చేయండి, దోషులపైన చర్యలు తీసుకోండి, పరీక్షలు సక్రమంగా నిర్వహించండి అని చెప్పారు. అందులో రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే బూతు ఒక్కటి కూడా లేదు, అసభ్య పదజాలం అసలు లేదు, ఎవరినో కించపరిచేది దాంట్లో ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, పరీక్షల నిర్వహణ నేర్చుకోండి, పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకోకండి, ఇది మీ మద్దతుతోనే, మీ ప్రభుత్వంలో ఉండే పెద్దల అండతోనే జరుగుతున్నటువంటివి అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నారు. కానీ వాళ్ళ ఆగమేఘాల మీద దాదాపు పిటిషన్ రాకముందే ఎఫ్ఐఆర్ రెడీ చేసి పెట్టుకున్నట్టుకున్నారు. వాస్తవానికి బిఎన్ఎస్ ప్రకారం 15 రోజుల్లో ఎప్పుడైనా చేసి పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్, కానీ సెకండ్ల మీద పిటిషన్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్. పైగా ఇక్కడున్న ఈ చోట నాయకుడు ఎవరో కేటీఆర్ గారికి తెలుసట, ఆల్రెడీ వారి సామాజిక వర్గం ఏందో కూడా తెలుసట. ఇది ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది ఏంది, ప్రభుత్వం తన అసమర్థతను, తన చేతగంతనాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు ఎవరినో భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక మూర్ఖ ప్రయత్నం. ఇదే సందర్భంలో పేపర్లు లీక్ అయిన విషయం చర్చకు రాకుండా ఉండాలంటే ఇటువంటిది ఏదో జరగాలి ఇంకొకటి అని చెప్పి ఒక చిల్లర ఎత్తుగడలో భాగంగా చేసే కేసు తప్ప ఇది ఇంకోటి కాదు. నల్గొండ జిల్లా ఎస్పీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు, ఎట్లా చేసి కాదు. గతంలోనేమో పిటిషన్ వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి తర్వాత విచారణ చేసేది. కానీ ఇవాళ వచ్చిన చట్టం ప్రకారం విచారణ చేసే అధికారం, అవకాశం 15 రోజులు ఇచ్చాను స్టేషన్ హౌస్ ఆఫీసర్ని. ఆ తర్వాత విచారణలో నిజాలన్నీ వస్తే, దొరికితే, ఆధారాలు దొరికితే అప్పుడు ఎఫ్ఐఆర్ చేసుకుని పెట్టాను. చాలా చోట్ల అదే పని చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే పిటిషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కంప్లైంట్ తయారు చేసి పంపించి సెకండ్ల మీద హడావుడిగా కేసులు పెడుతున్నారు. అదే లీకేజ్ కేసులో, పేపర్ లీకేజ్ కేసులో నిందితుల్ని పట్టుకోవడానికి, నిందితులను బయట పెట్టడానికి చాలా రోజులు పట్టింది వీళ్ళకి. దాన్ని మూసేసే ప్రయత్నం చేసినారు.
కానీ మొత్తం బహిరంగమైన తర్వాత తప్పని పరిస్థితులలో ఎఫ్ఐఆర్లు చేసి విచారణ చేస్తున్నామని హడావుడి చేశారు. తెల్లవారే దాని నుంచి పక్కదారి పట్టించిన కొరకు ఈ చిల్లర ప్రయత్నం చేసిండ్రు. ఈ కేసులు ఈ ఎఫ్ఐఆర్లు ఇవి మమ్మల్ని భయపెట్టలేవు. కేటీఆర్ని దిలీప్ని ఎంత తొందరగా జైలు పంపాలనే ఆతృత ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నాలు మానుకో, ఈ చిల్లర వేషాలు మానుకో. ఇటువంటివి హనుమంతుని ముందట కుప్పిగంతులు లాంటివి ఇవి. ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, ఈ కేసులు ఇవన్నీ తెలియని వాళ్ళం కాదు. ఇప్పటికైనా పరిపాలన నేర్చుకో తప్ప ఈ చిల్లర ప్రయత్నాలతోని నువ్వేదో పని విధానం బయటపడుతుంది, ప్రజల్లో పలసనవడం తప్ప నువ్వు ఇంకా చేసేదేం లేదు. కేటీఆర్ గారి పైన కొండ దిలీప్ పైన పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి నల్గొండ పోలీసులు వెంటనే జిల్లా ఎస్పీ విచారణ చేసుకోవాలి, కేసులను ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.